నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సర్ ప్రక్రియ నిర్వహిస్తున్న వేళ తమకు సంబంధించిన ప్రతి ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండేలా ఈసీ చూసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని పార్టీలకు షాక్ ఇస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. గత 6 సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయని 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిబంధనల ప్రకారం చూసుకుంటే రిజిస్టర్ అయిన ప్రతి పొలిటికల్ పార్టీ ఎప్పుడు ఎన్నికలొచ్చినా పాల్గొనాల్సి ఉంటుంది. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు ఈ 334 పార్టీలు ఏ ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలబెట్టలేదని ఈసీ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలో వారి కార్యాలయాలు భౌతికంగా లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడిందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు దేశంలో మొత్తం 2854 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉండేవి. ఇప్పుడు 334 పార్టీలను జాబితా నుంచి రద్దు చేయడంతో వాటి సంఖ్య 2520కు తగ్గింది. ఈ నిర్ణయం కేవలం గుర్తింపు లేని క్రియారహిత పార్టీలకే వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ తరహా తనిఖీలు, కఠిన చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఈసీ వర్గాలు తెలిపాయి. అలాగే కొత్తగా పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తింపు ప్రక్రియలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు కొనసాగుతుండగా 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పారదర్శకత పెంచడం, అవినీతి, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, దీనిలో భాగంగా నిబంధనలు పాటించని పార్టీలను తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.